హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, లక్ష్మీదేవి యొక్క సహజ మంత్రములు మీకు అందించేందుకు రత్నశ్రీ మీ ముందుకు వచ్చింది. ధైర్య సాహసాలకి మరియు వాక్ పటుత్వానికి శ్రీ ధైర్యలక్ష్మి యొక్క మూల మంత్రం చెప్పుకుందాం. ఏదైనా ధైర్యం లోపించినప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోలేక జీవితమే అస్తవ్యస్తం అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మన జీవితం కోసం మనం ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు. అటువంటప్పుడు మనకు దైవం యొక్క సహాయం ఉండడం వలన మన యొక్క ధైర్య సాహసాలు పెరిగి నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకుంటాం. ఖచ్చితమైన నిర్ణయాలు ఆచరించడం వలన జీవితం తప్పనిసరి అభివృద్ధి చెందుతుంది. మన యొక్క వాక్కులో ధాటి గాంభీర్యత లోపించిన మనం మనలని కించపరుచుకున్న వాళ్ళం అవుతాం, సమాజంలో చులకనవుతాం. కాబట్టి ధైర్యలక్ష్మి యొక్క మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది. ఈ మంత్రం జపం చేసి మనం ధైర్య సాహసోపేతమైన వాక్ చతురత కలిగిన కాగా ఇచ్చిన మాట మీద నిలబడే శక్తి శ్రీ మహాలక్ష్మి మనకు ప్రసాదిస్తుంది. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగాలను వినండి, అవగాహన పెంచుకోండి. ఇప్పుడు ధైర్యలక్ష్మి యొక్క మూల మంత్రము ఓం ఐం శ్రీం సౌః శ్రీ లక్ష్మీయై నమః. మంత్రం మరోసారి ఓం ఐం శ్రీం సౌః శ్రీ లక్ష్మీయై నమః. మంత్రం మరోసారి ఓం ఐం శ్రీం సౌః శ్రీ లక్ష్మీయై నమః. దివ్యాత్మ స్వరూపులారా, లక్ష్మీదేవి మంత్రములలో ఏ మంత్రము చేసినా శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. సుస్నాతులై ఉంటూ ఎర్రని వస్త్రములు, రుద్రాక్ష, స్ఫటిక, తులసి, రక్తచందనపు మాలలు వినియోగించవచ్చు. శ్రీ మహాలక్ష్మి యొక్క ప్రత్యేక మాలలు పుష్కరమాల అనగా పద్మ పిక్కల మాల మరియు వైజయంతి మాల. ఇవి విశేషమైన ఫలితములు ఇవ్వగలవు. ముఖ్యంగా రైతులు మరియు సైనికులు ఉదయాన్నే జపం చేయాలని ఏమీ లేదు. వారి యొక్క కర్మను ముగించుకొని ఏ సమయమైనా పర్వాలేదు జపం చేయవచ్చు. సాధారణమైన జీవనం గడిపే వారికి ఉదయం జపం చేయవలసి ఉంటుంది. ఈ మంత్రములు ప్రతిరోజు కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత 108 చెప్పున జపం చేసుకుంటూ సకల విధములైన శ్రేయస్సులు, ఫలితములు, ఆరోగ్యము, ఆయుస్సు, ఆనందము మరియు ఐశ్వర్యము తప్పక పొందగలరు. లేదు విద్యుక్తంగా చేస్తాం అనుకునే వాళ్ళు గురువు వద్దకు వెళ్లి మంత్రము, యంత్రము తీసుకొని 1,00,000 జపం పూర్తి చేసి పురస్కరణ విధులు గావించి తర్వాత ప్రతిరోజు 108 చెప్పున జపం చేసుకుంటే చాలు సకల విధమైన శ్రేయస్సులు, ఆరోగ్యము, ఆయుస్సు, ఐశ్వర్యము శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహంతో లభించగలవు. మీకు యంత్రములు, విధులు కావాలనుకునే వాళ్ళు డిస్ప్లేలో వస్తున్న నెంబర్లను సంప్రదించగలరు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి, చేసి తగు ఫలితములను పొంది ఎనలేని ఆనందయుక్తమైన, ఐశ్వర్యయుక్తమైన, భోగయుక్తమైన జీవితంను కొనసాగిస్తూ 10 మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని భారతీయ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలో దాగి ఉన్న మర్మ రహస్యాలను, ఆరోగ్య నియమాలను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.